దౌర్భాగ్యులారా ఏం చేస్తున్నారా ఇక్కడ? రే రే బేడా ఇలా రావాయ్. రే ఎవనరా బేడా అంటున్నావు? సే కార్తవరా. అదేంటి సే కార్తవరాయ్ షూ కార్తవరాయ్? బేడా అంటేనే బాగుంది. మన జ్ఞానానికి ఏదో డౌట్ వచ్చింది అడుగు. అదేం లేదు బేడా, మా అవ్వ శని స్నానం చేయమని చెప్పింది, నేను ఇందులో చేస్తా. నువ్వే ఓ శని, నీకో శని స్నానమా? ఎలాగోలా చావు. రే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఈ తటాకమున తోపేనమును పరిశుభ్రపరచుచుంటిని. కాసేపు ఉంటే నీ ఒళ్ళు నేను పరిశుభ్రం చేస్తాను. అయ్యో వీళ్ళ ఏమిటో భరించలేకపోతున్నాను రా బాబు. అరుణాచలం ముందు బండోళ్ళని ఇక్కడి నుంచి ఖాళీ చేయమని చెప్పు. వీళ్ళ హింస భరించలేకపోతున్నాను. వీళ్ళు చేసి ఆగడాలకి హోటలే అల్లాడిపోతుంది. అమ్మా ఆ డబ్బాను ఎంత ఖర్చు అయిందో చెప్పమ్మా. Room rent 2.5 crores, restaurant bill 4 lakhs, court suits 75 lakhs, total 3 crores 29 lakhs. విన్నావా? ఇలా అయితే చివరికి చిల్లిగవ్వ కూడా మిగలదు. అందుకేగా వీళ్ళందరినీ పిలిపించింది. ఏంటి నువ్వు అనేది? కార్తవరాయ తను సంపాదించిన డబ్బు అనుభవించకుండా దాచుకు చచ్చిపోయేవాడే మూర్ఖుడు. ఎందుకంటే ఆ డబ్బు తర్వాత ఎవరో అనుభవిస్తారు గనక. తను సంపాదించిన డబ్బు తనే అనుభవిస్తాడు చూడు, వాడే తెలివైన వాడు. ఇంతవరకు డబ్బు ఖర్చు చేసి అరుణాచలాన్ని చూసావు, ఇంకా డబ్బు సంపాదించబోయే అరుణాచలాన్ని చూస్తావు. అందుకు 3 దారులు ఉన్నాయి. ఏంటవి? లాటరీ టికెట్స్, గుర్రాల రేస్, సినిమా షో, అంటే సినిమా తీయటం. అయ్యయ్యో వీటిలో ఇంతవరకు పోగొట్టుకున్న వాళ్ళనే చూసావు, గెలిచిన వాళ్ళని చూడలేదే. ఇక నువ్వు గెలిచేవాడిని చూడబోతున్నావు, ఆ అరుణాచలాన్ని చూడబోతున్నావు.